పాల్ గారు ఒరిస్సాలో సువార్తకి వెళ్ళినప్పుడు జేబులో 15 పైసలు ఉన్నాయంట, ఆకలేస్తుందంట. అట్టుపండు బండి దగ్గరికి వెళ్ళాడంట, అట్టుపండు పావలా అంట. 15 పైసలు ఇచ్చి అట్టుపండు ఇమ్మన్నాడంట. ఇంకో 10 పైసలు ఇమ్మన్నాడంట, లేవన్నాడంట. లేకపోతే రాదని ఇచ్చేసాడు 15 పైసలు. ఆ 15 పైసలు అక్కడ పెట్టి కుళ్ళిపోయిన అట్టుపండు తీసుకుని, ఇదన్నా ఇవ్వా, కుళ్ళిపోయిన అట్టుపండు ఇవ్వ అన్నాడంట. తీసుకున్నాడంట. ఆ కుళ్ళిపోయిన అట్టుపండు తిని ఒక కుళాయి దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగి, దేవానికి స్తోత్రం, నాకు మంచి భోజనం పెట్టామన్నాడంట. ప్రపంచంలో ఎవ్వరికి లేనంటి బోయింగ్ విమానాన్ని దేవుడిచ్చాడు అతనికి. 15 పైసలు లేని వ్యక్తికి, అట్టుపండు కొనుక్కోవడానికి పావలా లేని వ్యక్తికి, ప్రపంచంలో ఏ వ్యక్తికి లేని బోయింగ్ విమానాన్ని ఇచ్చాడు పాల్ గారికి. ఇప్పుడైతే ఆయన జోకర్ అయిపోయాడు కానండి, ఆయన చరిత్రలో అలాంటి గొప్పోడు ఇంకెవరు ఉండరండి. మహానుభావుడు. నీకేం కావాలో దేవుడు ఇస్తాడు, దాని కొరకు పరిగెట్టుకో. ఎవరినో చూసి కంపేర్ చేసుకోవద్దు, తృప్తిగా ఉండు.